చెట్లు నడవడం, నాట్యం చేయడం పాత తెలుగు సినిమాల్లో చూసే ఉంటాం. అదంతా సినిమాల్లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్ మహిమ. కానీ నిజ జీవితంలో కూడా చెట్లు నడిస్తే చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని సైన్స్లో చదువుకునే ఉంటాం. చెట్లు మనుషుల్లా మాట్లాడకున్నా, వాటికి ఫీలింగ్స్ లేకున్నా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడవగలవు. అలాంటి చెట్లను చూడాలంటే ఈక్వెడార్కు వెళ్లాల్సిందే. ఈక్వెడార్ రాజధాని కిట్వాకు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమాకో బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఈ అడవి అంచుల్లోకి వెళితే మనల్ని ఆశ్చర్యపరిచే నడిచే చెట్లు దర్శనమిస్తాయి. ఇక్కడ ఉండే తాటి చెట్లు అడవంతా సంచరిస్తాయి. ఈ చెట్లకు పెరిగే కొత్త వేర్లు క్రమంగా కొత్త ప్రాంతాలకు పాకుతుంటాయి. వాటితో పాటు చెట్లు కూడా వెళ్తూ ఉంటాయి. ఇలా రోజుకు 2-3 సెంటీమీటర్లు కూడా నడుస్తాయి. ఈ చెట్లు దాదాపు 20 మీటర్లు నడవగలవు. ఇందుకు కారణం లేకపోలేదు. భూసారం క్షీణిస్తున్నప్పుడు ఈ చెట్లు దృఢమైన మూలాల కోసం పొడవైన కొత్త వేర్లను పెంచుతాయి. ఇలా కొత్త నేలలోకి వేర్లు స్థిరపడిన తరువాత చెట్లు అటువైపు వంగుతాయి. అంతేకాదు, పాత వేర్లు క్రమంగా గాలిలోకి లేస్తాయి, కొత్త వేర్లు పాకుతుంటాయి. ఈ ప్రక్రియ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన తరువాత బలమైన భూసారమున్న ప్రదేశానికి ఈ చెట్టు చేరుతుంది. ఇలా వందలాది చెట్లు నడుస్తుంటే సినిమా గ్రాఫిక్స్ కూడా పనికిరావేమో. ఈ చెట్ల నడకను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఎందరో వస్తుంటారు.